విశ్వనగరంగా అడుగులు వేస్తోంది. మహానగరంగా ఖ్యాతిగాంచింది. శతాబ్దాల చరిత్రను తనలో నిక్షిప్తం చేసుకుంది. అంతర్జాతీయ ఐటీ కంపెనీలతో నవశకాన్ని లిఖిస్తోంది. ఇది 4 మాటల్లో హైదరాబాద్ గురించి చెప్పాలంటే. ఇలాంటి సిటీని స్వచ్ఛ హైదరాబాద్ చేయాలని పాలకులు సంకల్పించారు. 100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. నిరంతరం సాగాల్సిన ప్రక్రియ తూతు మంత్రంగా జరుగుతోంది. ఏ వీధి చూసినా చెత్త కంపు కొడుతోంది. ఖాళీ ప్లేసుల్లో చెత్త, నాళాల్లో చెత్త, రోడ్లపై చెత్త. ఇలా క్లీన్ అండ్ గ్రీన్లో వెనకబడిపోయాం. సిటీ జనం కోటి, రోజు రోజుకు పెరుగుతుందే తప్ప తగ్గదు. ఇంతమంది రోజువారీ అవసరాల నుంచి వచ్చే వేస్టేజ్ అంతా ఇంత కాదు. ఇంట్లో ఓ రోజు క్లీన్ చేయకపోతే ఎలా ఉంటుంది? ఊహించుకుంటే చిరాకు, చీ కంపు అంటాం. మరి అలాంటిది సిటీ జనం నుంచి జీహెచ్ఎంసీ రోజు సేకరిస్తున్న చెత్త ఎంతో తెలుసా? అక్షరాల 5,000 టన్నులు. ఇది జీహెచ్ఎంసీ అధికారికంగా చెప్తున్న మాట. ఎంత తొలగిస్తున్నా, ఎంత తరలిస్తున్నా రోడ్లపై చెత్త కనిపిస్తూనే ఉంది. మాటలకు చేతలకు స్పష్టమైన తేడా సిటీని నలువైపులా చూస్తే కళ్లకు కడుతుంది. 18,000 మంది కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నా యాక్, కంపు అనే మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. రోడ్డుపై వెళ్లేటప్పుడు ముక్కు మూసుకుని నడిచే దృశ్యాలు సర్వసాధారణం. సిఐబి క్వార్టర్స్ దర్గా ఇక్కడ కనీసం 1.5 month నుంచి సేమ్ బండ్లు వెహికల్ ప్రాబ్లం అంటుర్రు. చెత్త తీయట్లేదు. మ్యాక్సిమం 25 days దాకా డబ్బా డస్ట్బిన్ లేవట్లేదు. మా మిస్సెస్ కూడా జ్వరం వచ్చింది. 1 week హాస్పిటల్ ఉన్నది. మా మన్మన్కి జ్వరం వచ్చింది. అధికారులకు ఇక్కడ ఉన్న వాళ్ళకు మొత్తము వాట్సాప్లో పెట్టినా కూడా ఆన్సర్ లేదు. వాళ్ళు సార్ పంపిస్తాం సార్ అని అంటుర్రు, వెహికల్ పంపిస్తలేరు. సమస్య అడిగితే బండి ట్రబుల్ ఉన్నది, ఇది ట్రబుల్ ఉన్నది. సరే ట్రబుల్ ఉన్నది ఎన్ని రోజులు ఉంటుంది? ఒక 3 days ఉంటుంది, ఒక 4 days ఉంటుంది, మ్యాక్సిమం 5 days ఉంటుంది. మరి 25 రోజులు 20 రోజుల దాకా ప్రాబ్లం ఉంటుందా? సరే వాళ్ళకి వెహికల్ ఒక బండి ప్రాబ్లం వచ్చిందంటే ఇంకోటి అరేంజ్ చేయాలి. ఇంకోటి లేకపోతే ఏదైనా ప్రైవేట్ అరేంజ్ చేసేసి ఇక్కడ ప్రాబ్లం లేకుండా చూడాలి. కానీ జనాలకు ఇటువంటి ప్రాబ్లంలు క్రియేట్ చేసి వాసనకు, ఇప్పుడు రాత్రి వర్షం పడ్డది, ఇప్పుడు మధ్యాహ్నం ఎండ వచ్చింది అనుకో, ఆ ఎండకు ఆ ఉడికి వేడికి తట్టుకోలేక వాసన గాలి వచ్చింది అనుకోండి, ఇక్కడ మాకు ఇటు ముంగట జ్వరాలు వస్తున్నాయి. ఇంటింటికి చెత్త బుట్టలు ఇచ్చారు. ఈ బుట్టలోని వేస్ట్ రోడ్లపైనే కదా వేసేది అంటే కాదు అంటోంది జీహెచ్ఎంసీ. మీ ఇంటి దగ్గరికి వచ్చే చెత్త బండిలోనే వేయాలని స్పష్టంగా చెప్తోంది, ప్రచారం చేస్తోంది. మీ ఇంటికొచ్చే బండిలోనూ పొడి, తడి, చెత్త అనే భాగాలుంటాయి, వాటిలో వేయాలి అంటోంది. ఇంత పక్కా యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నా ఇంకా సిటీ రోడ్లు కంపు కొడుతూనే ఉన్నాయి. చెత్త కుప్పలు కనిపిస్తూనే ఉన్నాయి. యాక్షన్ ప్లాన్ లో లోపాలు క్షేత్రస్థాయిలో అమలు జరగకపోవడమే కారణమంటున్నారు నిపుణులు. ఇది ప్రజా ఆరోగ్యంతో ముడిపడి ఉన్నది కాబట్టి ఈ యొక్క చక్కటి సిస్టమ్ను ఇన్ ప్లేస్లో ఉంచి ఈ యొక్క సిటీలో జనరేట్ అయ్యే 1000 టన్నుల ఈ యొక్క డ్రై మ్యాటర్ ఏదైతుందో, వ్యర్థ పదార్థాలు ఏదైతుందో దాని డిస్పోజల్కు ఒక కరెక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేనట్టయితే ఇక వర్షాకాలం వచ్చిందంటే రకరకాల కలరా వ్యాధులు కావచ్చు, ఈగలు అవన్నీ కూడా ముసురుకొని ప్రజల ఆరోగ్యంతో ఒక సమస్యగా ఏర్పడుతుంది. దీని మీద అసలు ఇంతకు మొదలు చేసిన ప్రయత్నాలు ఎక్కడ ఫెయిల్ అయినాయి. మొన్ననే అంతా ఒక 3-4 months బ్యాక్ స్వచ్ఛ హైదరాబాద్ అని చెప్పి హైదరాబాద్ నగరాన్ని ఒక 400 డివిజన్స్ చేసి గవర్నర్ కాడ నుంచి పడితే ఒక కింది లెవెల్ చిన్న ఆఫీసర్ దాకా ఒక్కొక్క దానికి ఇన్ఛార్జ్ చేసి స్టార్ట్ చేసినారు. మళ్ళీ మన తెలుగు వాళ్ళము ఆరంభ శూరత్వమే అన్నట్టుగా ఆ 1 day తర్వాత మళ్ళీ ఏం చేయలేదు. ఇది చాలా సీరియస్ ఇష్యూ. క్షేత్రస్థాయిలో ఇంటింటికి చెత్త సేకరణ జరగకపోవడం ఒక్కటే కారణం కాదు. సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్స్ కు తరలించడంలో ఆలస్యం కూడా రోడ్లపై పేరుకుపోవటానికి మరో కారణం. అవును, వీధుల్లోని డస్ట్బిన్లను వెహికల్స్ ద్వారా సిటీ శివార్లలోని డంపింగ్ యార్డ్ కు తీసుకెళ్లటానికి గంటల తరబడి సమయం పడుతుందట. సిటీలోని ఏ మార్గం నుంచి వెళ్లినా ట్రాఫిక్ జామ్స్ తో 3-4 రౌండ్లలో వేయాల్సిన బండి 2 సార్లు వెళ్ళొచ్చేసరికి రోజు సరిపోతుంది. ఇది కూడా చెత్త తొలగింపుకు ఆలస్యం అవుతుందట. లారీలు వస్తలేవు, లారీల కారణాలు రిపేర్ అయితే లేవు. రిపేర్లు అయితే పంపిస్తాము. మేము ఏం చేస్తున్నామంటే పంపిస్తే తప్పకుండా
లారీలు పంపిస్తే తప్పకుండా క్లీన్ చేయించుకొని పౌడర్ వేపిస్తాం. లారీలు వస్తలేవు, కారణాలు పోయి అడిగితే ఏమంటుండ్రు రిపేర్ ఉన్నాయా అని చెప్తా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు 2 వారాలు అట్లనే ఉంది, ఇది మన వారం కూడా అట్లనే అయింది. ఇక వస్తే లారీలు వస్తే మాత్రం ఎత్తిపించి క్లీన్ చేపిస్తాం. ఇది పబ్లిక్ రోజు కంప్లైంట్. కారణాలు లక్షలున్నా సిటీ క్లీన్ గా ఉందా లేదా అనేది పాయింట్. అంతేకాదు చెత్త కుప్పలు తీసారా లేదా అనేది మాత్రం జనానికి కావాల్సింది. అయినా రోజు రోజుకు పెరుగుతున్న జనాభాతో పాటు క్లీన్ అండ్ గ్రీన్ కు కూడా ముందస్తు ప్రణాళికలు లేకపోతే ఎలా అనే క్వశ్చన్ కూడా రైజ్ చేస్తున్నారు పబ్లిక్. జీహెచ్ఎంసీ 5,000 కోట్ల బడ్జెట్, వేలాది మంది సిబ్బంది, 2 జిల్లాల్లో 24 నియోజకవర్గాల పరిధిలో విస్తరించి గ్రేటర్ హైదరాబాద్గా తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. అంతవరకు బానే ఉంది. అసలు సమస్యల్లా పారిశుధ్యంపై కఠినమైన సంకల్పం లేకపోవటమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వేలాది మంది కార్మికులు నిత్యం శ్రమిస్తున్నా అందుకు తగ్గట్టు ప్రజల నుంచి మన్ననలు మాత్రం పొందలేకపోతోంది. 44 లక్షల కుటుంబాలు, 2,000 ఆటో ట్రాలీలు, 5,000 ఆటో రిక్షాలు. హైదరాబాద్ లో వీధుల్లో చెత్త కుండీలు లేకుండా, అసలు చెత్తే కనిపించకుండా చేయటం కోసం జీహెచ్ఎంసీ చేస్తున్న బృహత్తర ప్రణాళిక. ఇదంతా అంకెల్లోనే, ఆచరణలో మాత్రం ఇంత పెద్ద స్థాయిలో జరగటం లేదు. ఇంట్లో చెత్తను కూడా తడి పొడి అంటూ వేర్వేరు చేసేందుకు 40 లక్షల డబుల్ డస్ట్బిన్లు ఉచితంగా పంపిణీ చేశారు. పట్టణాలలో డ్రై మ్యాటరు వెట్ మ్యాటర్ సెపరేట్ చేసేసేసి దాంతో ఇంధన ఉత్పత్తి కూడా చేస్తున్నారు. ముఖ్యంగా విదేశాలలో అయితే తప్పకుండా దీన్ని ఒక పర్ఫెక్ట్గా డిస్పోజల్ ఏ విధంగా ఉండాలన్న దాని మీద ఫస్ట్ ప్రియారిటీ ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి, రెండోది దాంట్లో నుంచి ఫర్టిలైజర్స్ కూడా తయారు చేస్తున్నారు. అయితే దీనికి వాడకం స్టేజ్లనే డిస్పోజల్ మన ఇంటి దగ్గరనే సెపరేట్ కావాలి. సో జిహెచ్ఎంసీ వాళ్ళ మధ్యలో ఒక ఎక్స్పెరిమెంట్ చేసినారు. సుమారు ఒక 44 లక్షల బిన్స్ కొన్నారు. ఒకటి గ్రీన్ అని, ఒకటి రెడ్ అని. డ్రై మ్యాటర్కి అయితే గ్రీన్ అని చెప్పి, వెట్ మ్యాటర్కి అయితే రెడ్, ఈ విధంగా పెట్టి కొన్ని 100 ట్రాలీస్ కొన్నారు. ఆ మధ్యలో సెపరేటర్గా పెడతాము. ఒక డ్రై మ్యాటర్కి ఒక దాంట్లో ఉంటుంది, వెట్ మ్యాటర్కి ఒక దాంట్లో ఉంటుందని చెప్పినారు. థియరీ బాగా ఉంది, కానీ అమల్లో లోపమైంది. చెత్తపై కొత్త విధానం అమల్లోకి తెచ్చినా అమలులో చెత్తగా ఉండటం వల్ల ప్రయోజనం లేకుండా పోయింది. పొడి తడి చెత్తను ఇంట్లోనే వేరు చేయటం, ఇంటి ముందుకొచ్చే ట్రాలీలో కూడా వేర్వేరుగా వేయటం ద్వారా ప్రాసెస్ టైం చాలా సేవ్ అవుతుంది. ఇప్పటి వరకు 1725 ఆటో ట్రాలీలను పంపిణీ చేశారు అధికారులు. ఇంటింటికి తిరిగి చెత్త సేకరించే జీహెచ్ఎంసీ ఆటోలు రోడ్డెక్కకుండానే కొన్ని మాయమయ్యాయి. కానీ ఆ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం కేవలం ఆ 2 రోజులకు మాత్రమే పరిమితమైన కార్యక్రమంగా ఈరోజు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చెత్తకు సంబంధించిన దాంట్లో గార్బేజ్ కలెక్షన్కి చెత్త కుండీలు ఇస్తామన్నారు ఇంటింటికి, అవి కూడా మొత్తం డిస్ట్రిబ్యూషన్ అవ్వలేదు. అట్లాగే ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వెహికల్స్ని కూడా పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ అవ్వలేదు. చాలా ఏరియాలలో వెహికల్స్ ద్వారా చెత్త సేకరణ జరగట్లేదు. అట్లాగే చెత్త కుండీలు లేని నగరంగా మారుస్తామన్నారు. చాలా ప్రాంతాలలో ఇప్పటికి కూడా రోడ్ల మీద చెత్త వేస్తున్న పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో బుట్టలిచ్చారు, ఆటో ట్రాలీలు పంపిణీ చేశారు. మరి చెత్త ఎక్కడి నుంచి సేకరించాలో చెప్పడం లేదు. ఆటోలు తీసుకుని 4 నెలలు పూర్తి కావస్తున్నా కార్మికులకు పని లేదు. ఆటోల కోసం 40,000 నుంచి ₹1,00,000 చెల్లించి 6 నెలలు దాటిందని, ఇప్పటికీ ఎలాంటి ఆదాయం రావడం లేదని వాపోతున్నారు ఆటో కార్మికులు. ఆటోకు 6 నుంచి 800 ఇళ్లు కేటాయించామని ఉన్నతాధికారుల లెక్కలు చెప్తున్నాయి. వాస్తవం మాత్రం భిన్నంగా ఉంది. ఇష్టం వచ్చినట్లు ప్రాంతాలను మార్చుతూ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఏరియాలు ఫైనల్ చేయటానికి శానిటరీ సూపర్వైజర్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. సేకరించిన చెత్తనంతా తరలించడానికి కొత్త డంపింగ్ యార్డులు ఏర్పాటు చేస్తామని హామీ ఉంది. 5 కిలోమీటర్ల పరిధిలో ఆటో వాలాలు చెత్తను డంప్ చేయొచ్చని చెప్పిన అధికారులు అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయలేదు.
15 నుంచి 20 కిలోమీటర్ల దూరం ఉన్న డంప్ యార్డ్లకు కార్మికులు చెత్తను తరలించాల్సి వస్తుంది. ఇక డంప్ యార్డుల్లో అన్లోడ్ చేయడానికి కిలోమీటర్ మేర ఆటోలు బారులు తీరుతున్నాయి. ఒక్క ట్రిప్ చెత్తను మాత్రమే ప్రతిరోజు తీయగలుగుతున్నామంటున్నారు కార్మికులు. గంటల తరబడి డంపింగ్ కేంద్రాలకే పరిమితం కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిటీలో చెత్తా చెదారం తొలగింపులో జీహెచ్ఎంసీ ప్లానింగ్ చెత్తగా ఉందనే విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. దశాబ్దాల వాహనాలు కదలకుండా మొరాయిస్తుంటే క్లీన్ అండ్ గ్రీన్ ఎలా సాధ్యం అంటున్నారు కార్మికులు. రోడ్లపై చెత్త పేరుకుపోవటానికి వెహికల్ మేనేజ్మెంట్లో లోపమే కారణమంటున్నారు. ఎప్పుడు ఫోన్ చేసినా వాహనాల సమస్యను సాకుగా చూపటం ఎంతవరకు కరెక్ట్ అనే పాయింట్ రైజ్ చేస్తున్నారు జనం. సిటీ రోడ్లపై పేరుకుపోతున్న చెత్తతో ఇబ్బంది పడుతున్నారు జనం. ఎక్కడికక్కడ పేరుకుపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరబడి చెత్త తొలగించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ చేసినా స్పందించే నాథుడే లేడని అధికారుల తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ యొక్క చెత్త గత ఒక నెల రోజులుగా ఇట్లనే ఉంటుంది. ఉన్న ఒక డబ్బాలు కూడా అన్ని పాత డబ్బాలు ఉన్నాయి. అట్లా డబ్బా కూడా పక్క తీసి వాడేసిండు. కొత్త డబ్బాలు వస్తలేవు. ఇక బండ్లు ఖరాబ్ ఉన్నాయని అవి ఉన్నాయని అక్కడ అధికారులు కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా ఎన్నిసార్లు అధికారులకు మేము విన్నతి చేసినా కానీ వాళ్ళ యొక్క ప్రాబ్లం చెప్తున్నారు కానీ మా ప్రాబ్లం సాల్వ్ అయితే లేదు. ఆ చెత్త నెలకు ఒకసారి పైన ఒకసారి వాడతలేదు. కౌన్సిల్ కూడా ఫోన్ 3-4 సార్లు ఫోన్ చేసి కౌన్సిలర్ ఫోన్ చేసి ఇప్పుడు వాడిస్తున్నాం అప్పుడు వాడిస్తాం అంటారు. కానీ ఎవరు కూడా దీని పరిస్థితి రాజలేదు. ఇక్కడ ఏరియాకు జ్వరాలు వచ్చి పనుకుంటాం. చెప్పలేక గుమారి ఘోర వాసన తట్టుకోలేకపోతున్నాం మేము వాసన. ఎంసీ వాళ్ళు ఏమంటారంటే మాకు బండ్లు లేవు సరిగా, మరి రిపేర్లు ఉన్నాయి, అవి మాకు సరిగా బండ్లు ఇస్తలేరు అని ఆయన అంటున్నారు. రోజుల తరబడి చెత్త తొలగింపు సమస్యకు కారణం వాహనాలే అంటున్నారు. 15-20 ఏళ్ల నాటి వాహనాలు కావడం, తరచూ మరమ్మతుల పేరుతో షెడ్స్ కి వెళ్తున్నాయి. ఇప్పటి వరకు 90 పాత వాహనాలను తీసివేశారు. వాటి స్థానంలో కొత్త వాహనాలను ఏర్పాటు చేయలేదు. ఎవ్రీ డే 8 o'clock వరకు క్లీన్ చేసేస్తాం మేము. మాకు బండి ఖరాబ్ అయ్యి మాకు కష్టం అవుతుంది చాలా. మేము బండిలో తీయదాల్తలేము, చెత్త కూడా తీయదాల్తలేము. 2 weeks నుంచి ఇదే ప్రాబ్లం నడుస్తున్నాం. అసలు బండి రిపేర్ అనేది చేస్తలేదు, చిన్న వాచర్ కూడా వేస్తలేరు. ఇప్పటి వరకు కేంద్రీకృతంగా ఉన్న వాహనాల మరమ్మతులను సైతం సెంట్రలైజ్ చేశారు. ఆయా జోనల్ సర్కిల్ స్థాయిలోనే రిపేర్లు చేసుకోవాలని, అవసరమైన మెయింటెనెన్స్ కూడా అక్కడి నుంచి చూసుకోవాలని డిసైడ్ చేశారు అధికారులు. 4 సభ్యుల కమిటీ రిపేర్లను ధృవీకరిస్తేనే పనులు చేయాలని నిబంధనను పెట్టారు. దీంతో రిపేర్లకు వెళ్లిన వాహనాలు తిరిగి విధుల్లోకి రావడానికి ఆలస్యం అవుతుందనే విమర్శలు ఉన్నాయి. నాకు 2 days అవుతుంది బండి లేక. సెల్ఫ్ మోటార్ పోయి సెల్ఫ్ బీ చేస్తలేరు. లేకుంటే 6 గంటలకు బండి కరెక్ట్ పట్టిన పెట్టి మొత్తం ఏరియా చేసే వరకు 8 గంటలకు క్లియర్ చేసి వెళ్ళిపోతాం. సార్లకు చెప్తే సరే చేపిస్తా అంటున్నాం కాదు. పెద్ద అధికారులు ఎవరు పట్టించుకుంటలే, మా పనులు అయితే లేవు. మనం చేసేది పబ్లిక్ సేవ. పబ్లిక్ అంటే ఏమే బాబు బండి రాలే అంటే బండి ఖరాబ్ ఉంది అంటాం. బల్దియా పరిధిలో 900 వాహనాలు 24 జోన్లలో పనిచేసేవి. వీధుల్లోని చెత్తను సేకరించి అక్కడి నుంచి గార్బేజ్ పాయింట్, ట్రాన్స్పోర్ట్ స్టేషన్లకు, అక్కడి నుంచి భారీ వాహనాల్లో డంపింగ్ యార్డ్లకు తరలిస్తారు. వాహనాల ఇబ్బందుల వల్ల గ్రేటర్ వీధుల్లో చెత్త కుండీల దగ్గర భారీగా చెత్త పోగవుతోంది. బండ్లు చాలా పాత బండ్లు అండి. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి నడిపి మొత్తం రాసుకుపోయినాయి. ప్రతి ఒక్క ట్రిప్ కొడితే ఏదో ఒక ప్రాబ్లం, ఇంజన్ హీట్ ఎక్కడం, ఆగిపోవడం, రోడ్డు మీద ఆగిపోవడం, ఏదో ఒక ప్రాబ్లం. అది చాలని అడిగితే ఇప్పుడు మన బండ్లు ప్రాబ్లమ్స్ ఉన్నందుకు మళ్ళీ ప్రైవేట్ బండ్లు పెడుతున్నారు. సో అది ఎంత ఉంటే ప్రైవేట్ బండ్ చిన్న టిప్పరు 4 రిక్షాల కంటే ఎక్కువ పట్టదు. అందులో 3.5 రిక్షాలు 4 రిక్షాలు ఒత్తేసినా కానీ దాంతో ఎన్ని ట్రిప్పులు కొట్టినా ఇంత చెత్త అసలు జరగదు, వెళ్ళదు. స్వచ్ఛ హైదరాబాద్ 3 నెలల ముచ్చటగా మారిపోయింది. 3-4 రోజుల హడావిడి తప్ప ఆ తర్వాత రొటీన్. 100 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా 1100 ప్రాంతాలను చెత్త రహితంగా మారుస్తామన్నారు. ఆ దిశగా వేస్తున్న అడుగులకు ఆదిలోనే తడబాటు తప్పడం లేదు. వ్యర్థ పదార్థాల డిస్పోజల్ అన్నది మనము నెగ్లెక్ట్ చేయకుండా ఒక సిస్టమేటిక్గా చేయాలి. మరి అది ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుందన్న ఒక అపవాదు కూడా ఉంది. ఏది ఏమైనా ప్రజలు కోరుకునేది ఏంటంటే సిటీ క్లీన్గా ఉండాలని. స్వచ్ఛ హైదరాబాద్ ఏదైతే ఆనరబుల్ సీఎం చెప్తున్నాడో అది ఇంప్లిమెంట్ అయితే బాగుంటుంది. హైదరాబాదులో ఇటీవల కాలంలో ఈ రోడ్ల మీద చెత్త తొలగించడం, దాన్ని లిఫ్టింగ్ చేయడం, అటు ట్రాన్స్పోర్ట్ చేయడం, ఇవన్నిటిలో కూడా చాలా ఆలస్యంగా, చాలా జాప్యంతో ఎక్కడ చెత్త అక్కడే మిగులుతున్న పరిస్థితుంది. ప్రత్యేకంగా వాహనాలని పాడైపోయి వాటి తిరిగి కొత్త వాహనాలు లేకపోవడం, వాటి రిపేర్లు సక్రమంగా లేకపోవడం, ఈ రకంగా అధికారులు కూడా సరైన పద్ధతిలో దీన్ని పట్టించుకోకపోవడం కారణంగా నగరంలో చెత్త సమస్య పెరుగుతోంది. ఆ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం కేవలం ఆ 2 రోజులకు మాత్రమే పరిమితమైన కార్యక్రమంగా ఈరోజు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే
చెత్తకు సంబంధించిన దాంట్లో గార్బేజ్ కలెక్షన్కి చెత్త కుండీలు ఇస్తామన్నారు ఇంటింటికి, అవి కూడా మొత్తం డిస్ట్రిబ్యూషన్ అవ్వలేదు. అట్లాగే ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వెహికల్స్ని కూడా పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ అవ్వలేదు. చాలా ఏరియాలలో వెహికల్స్ ద్వారా చెత్త సేకరణ జరగట్లేదు. విశ్వనగరం అని చెప్పుకుంటున్న భాగ్యనగరానికి ఈ చెత్త ట్యాగ్ వదలడం లేదు. అధికారులతో పాటు జనం కూడా ఓ యజ్ఞంలా భావిస్తేనే చెత్తరహిత నగరంలా మారుతుంది.